హరిః ఓం. బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించెదవేల మనసా. శక్తులన్నీయు నీలోనే కలవనుచు భావించి ధైర్యమును చేపట్టు మనసా. ఈరోజు గురుదేవులు మన భయాన్ని పోగొట్టి ఒక్కొక్క రోజు మనకి ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఉన్నారు. నాకు ఈ ఆధ్యాత్మిక విద్య అనేది నాకు తెలియదు, నాకు రాదు, నేను బలహీనుణ్ణి, నాకు ఏ తెలివితేటలు లేవు. ఇంత జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే చాలా మేధాశక్తి కావాలి. ఆ మేధాశక్తి నాకు లేదు కాబట్టి నేను బలహీనుణ్ణి అని ఏడుస్తూ కూర్చున్నావనుకోండి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరన్నా అడిగితే ఇది చెబితే సమాధానం మామూలు వాళ్ళైతే నవ్వుకుంటారు, గురువులైతే పిచ్చోడా నువ్వులే అని నీకు చక్కగా తన దగ్గరగా కూర్చోపెట్టుకొని ఉపనిషత్తుని బోధ చేస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య కోసం ఏడుస్తున్నావు నువ్వు. అయ్యో నాకు చేత కావట్లేదే, నేను బలహీనుడైపోయానే, అంత జ్ఞానం నాకెలా వస్తుంది అని బాధపడుతున్నావు కదా. గురువులకి జాలి కలిగి దగ్గర కూర్చోపెట్టుకొని నువ్వేమిటో నీకు తెలియజేస్తారు. ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోయిన వాళ్ళు వీడు పిచ్చి వెధవ దేనికి పనికిరాడు, వాళ్ళకి దాని విలువ తెలీదు. ఆధ్యాత్మికత కోసం నువ్వు ఏడుస్తున్నావు అంటే పిచ్చివాడివి నువ్వు అనుకుంటారు, ఏమీ తెలియని అధమస్థాయి వాడు అనుకుంటారు. వాళ్ళేమో ప్రపంచ విషయాలన్నీ తెలిసి మేము మేధావులం అనుకుంటారు. సరే, మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారనేది మనకనవసరం. నేను బలహీనుణ్ణి కాదు అనే విషయం నాకు తెలియాలి ముందు. ఎలా తెలుస్తుంది? నేను శక్తిమంతుణ్ణే అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? శక్తులన్నీ నాలోనే ఉన్నాయి అని నాకు ఎలా తెలుస్తుంది అంటే గురువుల బోధ, శాస్త్రాధ్యయనం, సత్సంగం. తప్పదు. ఏమి చెయ్యాలనుకున్నా ఈ 3 ఉంటేనే ఆధ్యాత్మిక విద్యకి అర్హుడవుతావు. అర్హత నువ్వు పూర్వజన్మలోనే సంపాదించి తెచ్చుకున్నావు. తెచ్చుకొని ఇప్పుడు ఆ బోధని నీవు వినగలుగుతున్నావు, శ్రద్ధ పెట్టగలుగుతున్నావు. అయితే నాకు చేత కాదు అని దుఃఖపడుతున్నావు. ఇంత వింటున్నా నేను ఎందుకు మారట్లేదు? ఎందుకు సందర్భంలో పడిపోతున్నాను అని క్వశ్చన్ చేసుకొని దుఃఖపడుతున్నావు. నాకు చేత కావట్లేదు, నేను బలహీనుణ్ణి అని చెప్పి బాధపడుతున్నప్పుడు గురువు ఇంకా చక్కగా అనుయిస్తాడు. అరే నాయనా, నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది మీకు. ఒక రాతిలో కుక్క బొమ్మని చెక్కారనుకోండి, కుక్క బొమ్మను బాగా చక్కగా చెక్కి అక్కడ పెట్టారనుకోండి, సాధకులని తీసుకెళ్ళి లేదు ప్రపంచ వ్యవహారంలో ఉన్నటువంటి మామూలు సామాన్యుణ్ణి తీసుకెళ్ళి ఇద్దరిని అక్కడ నించోపెట్టి నీకేది బాగుంది, నీకు ఇది బాగున్నదా అని ఆ పిక్చర్ చూపించి అడిగారనుకోండి, ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు చూస్తారు. మన అనుభవంలో ఉన్న విషయమే ఇది. కుక్కని చూశాడా, రాయి ఆ స్టోను, ఏ స్టోను ఎంత విలువ కలది అనేది చూడలేడు. స్టోన్ చూశాడా, కుక్కని చూడలేడు. అవునా కదా? ఒకటి చూస్తే ఒకటి కనపడదు. నేనేం చూస్తున్నానంటే ప్రపంచాన్నే చూస్తున్నాను. ప్రపంచంలో జరిగే విషయాల గురించే అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇవన్నీ ప్రపంచం.
ఈ సంతోషము, ఈ సుఖము, ఈ లాభము, ఈ ఆనందము, ఈ బాధ ఇవన్నీ కూడా తాత్కాలికం. వచ్చిపోయేవే అనిపిస్తే నీకేమనిపిస్తుందంటే ఇది సులభంగా తీసుకుంటావు. ఇది ఆ సందర్భాన్ని బట్టి కోపం వచ్చిందా మాట్లాడేశావు, ఏడుపు వచ్చిందా ఏడ్చేశావు. సాధనా దశలో ఉన్న వాళ్ళ పరిస్థితి అండి చెప్తుంది. స్థితప్రజ్ఞుల లక్షణాలు కాదు ఇవి. నేను బలహీనను అనుకొని బాధపడేవాడి సంగతి చెప్తున్నావు. నీకు సాధన కావాలి, ఆధ్యాత్మిక విద్య కావాలి. నేను బలహీనుణ్ణి అని నేను నేర్చుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నానని పరితపిస్తున్నావు. అలాంటి వాడికి చెప్పేటటువంటి విషయం. నువ్వు ఏది చూస్తున్నావురా? తెర చూస్తున్నావా? తెర మీద బొమ్మలు చూస్తున్నావా? సినిమాకి వెళ్తాం, తెర మీద బొమ్మలు చూస్తాం. బొమ్మలు ఎంతసేపు ఉంటాయి? 15 రీల్సా? 2.5 అవరా? 2 అవర్సా? అంతే, అయిపోయింది. ఇది చూసి వస్తావు. ఆ చూసినంతసేపు ఏం చేస్తావు? దుఃఖపడుతున్నావా? బాధపడుతున్నావా? సంతోషపడుతున్నావా? ఆనందపడుతున్నావా? ఆ డైలాగ్స్కి అన్నీ కూడా నువ్వు రియాక్షన్ ఇస్తున్నావా? హాయిగా నవ్వుతున్నావా? అన్నీ చేస్తున్నావు. ఏం చూసి? బొమ్మలు చూసి. బొమ్మలు అయిపోయిన తర్వాత బాగుంది బాగాలేదో తీసేసి వెళ్ళిపోతున్నావు. అక్కడ కూర్చొని ఏడుస్తూ కూర్చున్నావా? అయ్యో పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆ సినిమాలో అని? లేదు, అలా ఏడవట్లేదు నువ్వు. అవి చూసేసి పక్కకు వచ్చేస్తున్నావు. అయిపోయింది, నీ పని అయిపోయింది. వెళ్ళావు, చూసావు, టికెట్ కొనుక్కున్నావు, చూసావు, నీ డబ్బులు ఖర్చు మేరకు చూసుకున్నావు. ఆ సంతోషమో దుఃఖమో బాధో ఆనందమో సేనరీలో ఏవేవో చూసుకున్నావు, వచ్చేసావు, అయిపోయింది. కానీ తెర ఏమైంది? తెర అక్కడే ఉంది. సినిమా మొదలవక ముందు ఉంది, సినిమా అయిపోయిన తర్వాత అలాగే ఉంది. అలాగే సందర్భాన్ని నువ్వు ఎలా తీసుకోవాలో అలా తీసుకో. ధర్మ విచక్షణ చేసుకో. ఇది ధర్మమా? ధర్మమైన కార్యమైతే దానిలో మాట్లాడవలసి వస్తే మాట్లాడు, దుఃఖపడాల్సి వస్తే దుఃఖపడు, మౌనంగా ఉండాల్సి వస్తే మౌనంగా ఉండు. ఈ విచారణ అంతా తెలుసుకో. ఈ శక్తి అంతా నీలోనే ఉంది. ఇవన్నీ చెయ్యగలిగే శక్తి, వినగలిగే శక్తి, ఆలోచించగలిగే శక్తి నీలోనే ఉంది. నువ్వేం చెయ్యాలయ్యా అంటే గురువులను శరణాగతి చెయ్యాలి, శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి, ప్రతిరోజు అభ్యాసం చెయ్యాలి, ప్రతి నిమిషం శ్రద్ధ కలిగి ఉండాలి. అదొక్కటే నీకు ఉండాల్సిందే. ఇవన్నీ ఇక నీలోనే ఉన్నాయి. ఇవన్నీ వింటున్నావంటే ఆ నీలో శక్తులన్నీ బయటికి వస్తాయి. శ్రద్ధ కలిగి ఉండాలేంటి? బయట అండి శ్రద్ధ? అంతర్ముఖంలోకి వెళ్తేనే కదా శ్రద్ధ. అంతఃకరణ శుద్ధి అయితేనే కదా శ్రద్ధ. ఇవన్నీ నీకు లోపలికి వెళ్ళగలిగేది. అంతఃకరణంతా మలినం చేసుకొని ప్రపంచ విషయాల్లో మునిగి తేలుతూ కోరిక వ్యామోహాలతో కోరికలతో మనస్సు ఎల్లప్పుడూ ఉంటే నీకు ఈ శ్రద్ధ ఎలా కలుగుతుంది? అందుకే నిన్ను చెప్పుకున్నావు, ప్రపంచ వ్యవహారాల్లో జుగుప్స కావాలి, అప్పుడు వీటి మీద శ్రద్ధ కలుగుతుంది. అందుకని నువ్వేమి బలహీనుడివి కాదు. నేను ఎప్పుడూ కూడా నలుగురిలో గుర్తించబడాలి అనుకుంటే అహంకారం. నేను భగవంతుడి దగ్గర తెలియబడాలి అనుకుంటే వినయం, సంస్కారం. భగవంతుడికి తెలియబట్టానికి సామాన్యంగా ఉంటే చాలు. ప్రపంచంలో అందరూ గుర్తించటానికి విశేషంగా తయారు కావాలి. విశేషంగా తయారయ్యావా అనేక జన్మలకు కారణమవుతావు. సామాన్యంగా ఉంటావా, సంస్కారంగా ఉంటావా, జన్మలు స్వస్తి చెప్పి భగవంతుల్లో ఐక్యమవుతావు. ఈ శక్తి అంతా నీలోనే ఉంది అని గురువులు నీకు బోధ చేస్తారు. ఎలాగైతే హనుమంతుడు సూర్యభగవానుడిని చిన్నప్పుడు సూర్యభగవానుడు ఆకలి వేస్తుంది అనిపిస్తే సూర్యభగవానుడు ఎర్రగా యాపిల్ పండులా కనపడుతున్నాడని చెప్పేసి పైకి ఎగిరేసేసి సూర్యుడిని పట్టేసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సూర్యుడిని పట్టుకున్నప్పుడు సూర్యభగవానుడు శాపం ఇచ్చేశాడు. ఏమని శాపం ఇచ్చాడు? నీకింత శక్తి ఉంది, ఇంత బలవంతుడివి, నువ్వు నన్నే మింగేసేయగలిగావు
అంటే నువ్వు అనంతమైన శక్తిమంతుడివి. ఈ అనంతమైన శక్తి నీలో ఉందని తెలిసి నువ్వు ఈ ప్రపంచాన్ని మొత్తం గూడా నాశనం చేస్తావు. కాబట్టి నీ శక్తి నీకు తెలియకుండా ఉండుగాక అని చెప్పేసి శాపం ఇచ్చేశాడు. కానీ వాయుదేవుడు ఊరుకున్నాడా? హనుమంతుడికి శాపం ఇచ్చేసరికి ఏం చేశాడు? వాయుదేవుడు వాయుస్తంభనం చేశాడు. గాలి వీచటం ఆపేశాడు. ఆపేసేసరికి ఏమైంది? గాలి లేకపోతే మనుషులు బ్రతకగలుగుతారా అసలు? జీవనమే సాగలేదు. అప్పుడు అయ్యా ఏంటి వాయుదేవుడు ఇలా చేశావు? గాలి లేకపోతే జీవనం ఎలా సాగుతుంది అని అంటే, నా బిడ్డకి ఇలా శాపం ఇచ్చాడు. కాబట్టి సూర్యుడు నా బిడ్డకి తిరిగి వరం ఇవ్వాల్సిందే. తన శక్తి తనకి తెలియజేయాల్సిందే అని చెప్పి వాయుదేవుడు అడిగినప్పుడు సూర్యభగవానుడు చెప్పాడు. సరే అట్లయితే నువ్వు అడిగావు కాబట్టి, తెలియక చేసిన పని కాబట్టి నేను దీనికి ఉపసంహరణ చేస్తాను. కానీ ఇచ్చిన శాపం అనుభవించాలి కాబట్టి తన శక్తిని తనకెవరైనా గుర్తు చేస్తే అప్పుడు తనకి తన శక్తి గుర్తొస్తుంది. అందుకని హనుమంతుని దండకం అంత గొప్పగా చదివేది మనం. హనుమంతుడి దండకంలో మొత్తం ఆయనకి పొగడతమే, ఆయన చేసిన కార్యాలన్నీ చెప్పడమే. నువ్వంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి, ఇన్ని కార్యాలు చేశావు, ఇంత శక్తి నీలో ఉంది అని హనుమంతుడిని దండకంలో అంత పొగుడుతాం, అంత స్తోత్రం చేస్తాం, అంత జ్ఞాపకం చేస్తాం ఆయన శక్తిని ఆయనకి. అప్పుడు ఆయనకి తిరిగి తన శక్తి గుర్తొస్తుంది. అప్పుడు సీతమ్మను వెతకటానికి వెళ్తాడు. ఇదంతా కథ. అంటే ఏంటి? నాలోనే అందరికీ ప్రతి ఒక్క జీవాత్మకి ఉందండి. నేను ఆత్మను అనే విషయం తెలుసు. నేను భగవంతుణ్ణే అనే విషయం అనుభవంలో తెలియకపోయినా సాధకులకి వింటూ ఉంటాం కాబట్టి తెలుసు. అనుభవంలో తెలియట్లేదు. అనుభవంలో తెలియాలి అంటే అహంకారాన్ని అణిచేసేయాలి. శరీరాన్ని నేను, జీవాత్మను నేను అనేటటువంటి అహంకారాన్ని అణిచేసేయాలి. ఇది భగవన్ నిర్ణయం. భగవంతుడు విధి. ఇదంతా కూడా జరుగుతున్నదంతా ఇదంతా జగన్మిథ్యాతత్వం, స్వప్నం, దీర్ఘకాలిక స్వప్నం అంతే. కాకపోతే స్వప్నం కాకపోతే జరిగిన కథే మళ్ళీ జరుగుతూ ఉండాలి కదండి. ఎన్ని మార్పులు వస్తున్నాయి మన కథల్లో. మనకింత వయసు వచ్చింది. ఈ వయసులో ఎన్ని మార్పులు చూసాం మనం. ఎంతమంది మనుషుల్ని చూసాం. ఎప్పుడు ఒకేలాగా ఉండాలిగా. ఎందుకు మారిపోతుంది? ఎందుకు మారిపోతుంది అంటే మారిపోయేదంతా జగన్మిథ్యాత్వం, అనాత్మ అని చెప్పుకున్నాం కదా. శాస్త్రం చెబుతుంది, గురువులు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, బోధ చేస్తున్నారు. కాబట్టి జరిగిపోతుందా లేదా? మార్పులు ఉన్నాయా లేవా? ఇన్ని మార్పులు ఉన్నది సత్యమవుతుందా? కాదు కదా. ఆ సినిమాలో బొమ్మలు కాసేపు చూసి ఎలా అయితే బయటపడ్డామో, నా జీవితంలో వచ్చే సంఘటనల్ని చూసి కూడా ఈ సంఘటన ఇప్పటితో నేను వదిలేయాలి. మళ్ళీ రేపు పునాది రాయి, మళ్ళీ రేపేమిటో నా విధి ఎలా నిర్ణయిస్తాడో నేను అలా సాగిపోవాలి అంతే. దీన్ని మళ్ళీ కొనసాగింపు చర్య సాధకులకి ఉండకూడదు. కొనసాగింపు అంటే మీకు అర్థమైంది కదా. ఒకే విషయాన్ని ప్రొలాంగ్ చేసి విచారణ చేసి దాని మీద కోపం తెచ్చుకొని, బాధ తెచ్చుకొని, కామక్రోధాలు తెచ్చుకొని, ఈర్ష్యాద్వేషాలు తెచ్చుకొని, పొద్దున వచ్చిన కోపం మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న దాకా ఉండడమే కొనసాగింపు అంటే. విచారణ చెయ్యమంటేనేమో మీరు చెప్పిన తర్వాత 10 నిమిషాలు శ్రద్ధగా విన్నానండి, తర్వాత మర్చిపోయాను అంటున్నాం. దీన్ని కొనసాగింపు దీనికి చెయ్యాలి. ఆధ్యాత్మిక విచారణ కొనసాగించాలి. జీవితంలో ఎదురైన సంఘటనని అక్కడికి ఆపేసేయాలి. మనమేం చేస్తున్నాం? ఉల్టా చేస్తున్నాం. ప్రపంచ విషయాన్నేమో కొనసాగిస్తున్నాము, ఆధ్యాత్మిక విషయాన్నేమో విని వదిలేస్తున్నాము. అదే కనుక ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో. దీన్ని విచారణ చేయండి. ప్రపంచ విషయాన్ని సులభంగా తీసుకోండి. ఆన్ ది స్పాట్లో ఏం చెయ్యాలి, సందర్భం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో అలా తీసుకొని వదిలేస్తే మనల్ని ఏది బాధ పెట్టదండి.
జరుగుతూ ఉన్న విషయాన్ని, జరుగుతూ ఉన్నదాన్ని సందర్భాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తే, నీకేమి లోపలకు మనస్సులోకి వెళ్ళి బాధ పెట్టదు. నువ్వు రేపేంటి అని ఆలోచిస్తావు. అందుకని నాకు చేత కావట్లేదు, నేను బలహీనుడిని అంటున్నావు. కానీ నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు అనంత శక్తిమంతుడివి. హనుమంతుణ్ణి ఎలా పొగిడితే తన శక్తి తన సొంతమై తనకు తెలిసి వచ్చిందో, మనకి గురువులు మనకి చెప్తున్నారు. అరే నువ్వు ఆధ్యాత్మిక మ ఆత్మశక్తివి నువ్వే. ఆధ్యాత్మిక తత్వాన్ని సాధన చేస్తే నీకు అనుభవం అయ్యేది అదే. నువ్వన్నీ తెచ్చిపెట్టుకున్నావు. నిజంగా చెప్పండి. ఒక బరువుని బాగా మొయ్యాలి అంటే కష్టమా? ఒక బరువుని వదిలేయాలంటే కష్టమా? ఇప్పుడు మనకి గురువులు చెప్పేది ఏంటి? నువ్వు బరువులన్నీ వదిలేసేయి. బంధాలన్నీ వదిలేసేయి. నీకు నువ్వుగా స్వచ్ఛంగా ఉండు అని చెప్తున్నారు. మనమేం చేస్తున్నాం? ఈ బంధాలన్నీ మోస్తూ ఈ ఒక్కటి నా వల్ల కాదండి అంటున్నాం. అందుకని దుఃఖపడుతున్నాం. లేకపోతే దుఃఖం ఎందుకొస్తుంది మనకి? ఇది చేత కావట్లేదు. బరువులు మోయటానికే అలవాటు పడ్డాం. బరువులు మోయటానికి అలవాటు పడి మనం ట్రైన్ ఎక్కి ట్రైన్‌లో కూడా పక్కన పెట్టకుండా మన సూట్‌కేసు, మన లగేజీ అంతా మన ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటున్నాం. ట్రైన్ మోస్తుంది గదండీ! మనతో పాటే ట్రైనొస్తుంది. ఆ ట్రైన్‌లో మన సామానంతా అది మోస్తుంది. మరి అయినా సరే దానిలో పెట్టి ప్రశాంతంగా ఉండం. ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటున్నాం. జీవన యాత్ర జన్మ వచ్చిన తర్వాత ఏం జరగాలో అది ఆల్రెడీ జరిగిపోతూనే ఉంటుంది. నీ కర్మ ఏమిటయ్యా అంటే నీకు నియమించిన కర్మలు చేసుకుంటూ పో. ఫలితం వాడిస్తాడు. అది అనుభవించేవాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎవరు అనుభవించేది? శరీరము, ఇంద్రియాలు. ఇంద్రియాలు వాటంతట అవి కర్మ చేస్తూ ఉంటే, శరీరం దాని పని అది చేస్తుంటే, నేను చేశానని బంధం ఎందుకు లోపలేసుకుంటున్నావు నువ్వు? నువ్వెందుకు పరితపిస్తున్నావు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? దాన్ని కూడా చూడు. ఏది దుఃఖపడుతుంది? ఏది బాధపడుతుంది? దాన్ని కూడా చూడు నువ్వు. నువ్వు చూడగలవు. ఆ శక్తి నీలో ఉంది. అదే నువ్వు. ఏడ్చేది నువ్వు కాదు. దుఃఖపడేది నువ్వు కాదు. ప్రపంచ విషయాల్లో జోక్యం చేసుకొని ఇంద్రియాల్లో అవన్నీ చేసేది నువ్వు కాదు. ఇంద్రియాలు చేస్తున్నాయి, మనస్సు చేస్తుంది, శరీరం చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నాయి. వీటిని చూడగలిగే శక్తి నీకుందా లేదా? విచారణ చేయండి. ఉన్నది అని నీకే స్పష్టంగా అనుభవం అవుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుందంటే నాలోనే ఉంది శక్తి అని నీకు ధైర్యం వస్తుంది. గురు బోధ అంత ధైర్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఇదంతా వృధా ప్రయాస. బరువులు నేను మొయ్యకూడదు. నెత్తి మీద ఉన్నా సరే హాయిగా దించి కింద పెట్టేసేసి హాయిగా నడుస్తాను. మొయ్యాల్సి వస్తే మోస్తాను. ఎంతవరకు నా స్థాయి మించిన వరకు, ఆ స్థాయి వచ్చిన వరకు నేను మోయగలుగుతాను. ఆ తర్వాత దించేస్తాను. నాకు అనవసరం ఇంకా. అవసరమైన కార్యం చేశాను. నాకు నియమించిన కార్యం నేను చేశాను. ఫలితం వాడిస్తాడు. ఎంత హాయిగా వదిలేయచ్చో చూడండి. అందుకే ధైర్యంగా ఉండు. నువ్వేమీ సంశయం చేసుకోవకు, పరితపించవద్దు, దుఃఖించవద్దు అని గురువులు మళ్ళీ మనకి ఇంకో రకమైనటువంటి అదే విషయాన్ని ఇంకొక మార్చి మాటల్లో మనకి బోధ చేస్తూ, బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించెదవేల మనసా, శక్తులన్నీయు నీలోనే కలవనుచు భావించి ధైర్యమును చేపట్టు మనసా.